రాజ్యాంగబద్ధంగా మేము మాట్లాడితే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము మాట్లాడితే తప్పైతుందా గవయ్ గారు? మేము మాట్లాడితే తప్పైతుందా పిఎల్వి గారు? 100% చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము అంటరాని వాళ్ళుగా ఒకటే. అందరు మీడియా చెప్పండి, మేము అంటరాని వాళ్ళుగా ఒక్కటే. మేము వేరు కాదు. మేము కులాల వారిగా వేరు కావచ్చు, అంటరాని వాళ్ళుగా మేమంతా ఒక్కటే. అది సుప్రీం కోర్టు చెప్పినా మేము ఒప్పుకోం. దట్ ఈస్ హోమోజీనియస్. వీఆర్ నాట్ ఎట్ ఆల్ హెటరోజీనియస్. మేము ఎంత సంపాదించినా, మాకు పెద్ద సొంత విమానాలు ఉండని, మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే వీఆర్ అన్టచబుల్స్. ఆన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ హోమోజీనియస్. అది సుప్రీంకోర్టు చెప్తే ఇంకెవరు చెప్పినా సరే మేము ఒప్పుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. సుప్రీంకోర్టు ఆకాశం నుండి ఊడిపల్లే. దమ్ముంటే సుప్రీంకోర్టుకు నేను సవాల్ విసురుతున్నా, మీడియా సందర్భంగా మీరు కులాన్ని రద్దు చేయండి. మీరు కులాన్ని రద్దు చేయమని చెప్పి ఈ దేశ పార్లమెంటు మీరు నరేంద్ర మోడీకి వాళ్ళ ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి, కులాన్ని రద్దు చేయమని. అంటరానితనం నిర్మూలన జరగదు. కులం రద్దయ్యేదాకా అంటరానితనం నిర్మూలన జరగదు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, ఈ దేశంలో కులాన్ని రద్దు చేసే దమ్ము సుప్రీంకోర్టుకు ఉందా? లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందా?